నమస్కారం. నేటి సమాచారం వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మన్నె సాంబశివరావు. ఈనాటి వార్తల్లోనే ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డిజిటల్ విప్లవంతో దూసుకుపోతున్న గ్రామీణ ప్రాంతాలు. నూతన వ్యవసాయ పద్ధతులతో రైతుల ముఖాల్లో చిరునవ్వు. గారు ఏం చేశారంటే నాన్నకు ఒక మంచి కూడా అవకాశం ఇవ్వమని చెప్పి మాధవ గారు చెప్పారు. మాధవ నుంచి ఈ మాధవ గారు కూడా ఇవ్వని అవకాశం స్టీవెన్ కుటుంబం ఇవ్వని చెప్పి చూస్తే ఇది కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజున తర్వాత హిందూస్థాన్ శివ గారు, ఎల్ఐసి సీని గారు, జగన్ వాసు గారు, మార్పుల సుమన్ గారు, గురుప్రసాద్ గారు, సుబ్బారావు గురుప్రసాద్ గారు, నారమణ నాయసరావు గారు, అంగోడు అప్పారావు గారు, అంగోడు సత్యనారాయణ గారు, అల్లూరు రాంబాబు గారు, జగన్మోహన్ రావు గారు, ఇక్కడ మీకు ఇచ్చేటటువంటి సరుకులు అన్నీ కూడా ఈ దాతల సహాయ సహకారంతో వస్తున్నాయి. దయచేసి ఇక్కడ రాని వారు ఎవరైనా కనుక మీరు కనుక ముందు మనం ఏర్పాటు చేస్తే చెప్తే చేస్తున్నాం. ఇక్కడ కూడా వచ్చాడు. పసిపాపలా జో 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 గుండు మమ్మ పవళించుము దేవి దివ్య చరితము శ్రీవాసవి కన్యక పరమేశ్వరి పావన శుభగాథామృతము పాడుకొందును పరవశమునా కోరిక కుసుమిల్చగా జగదంబయే వాసవిగా జనయాచినది కోమలియే ఆయింత పలనోముల పంట ఆ కోమలియే ఆయింత పలనోముల పంట కోటి తారకలు మెరిసెను కుసుమాంబ కంట పవళించుము దేవి పసిపాపలా పసిపాపలా జో 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 జో
మైదురింపజేసి ఏలాలి పాటను ఆలపించినదో ఈ వేళలో నేను ఏ రీతిగా నీకు పరవశము కలిగించి పవళింపచేతును పవళించుము దేవి పసిపాపలా పసిపాపలా